సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నిర్మల్ బైంసాలో సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూలల నుంచి కార్మిక సంఘాలు హాజరై ర్యాలీగా వెళ్లి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నా పేరు వి జయలక్ష్మి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ దేశవ్యాప్త సమ్మె అత్యంత విజయవంతమైంది. మొత్తం జిల్లా నలుమూలల నుండి అన్ని రంగాల కార్మికులు వేలాది మంది సమ్మెలో పాల్గొన్నారు. గాంధీ పార్క్ నుండి ఇక్కడ అంబేద్కర్ చౌక్ వరకు మేము ర్యాలీగా వచ్చాం. అక్కడే గాంధీ పార్క్లో ముందు సభ నిర్వహించుకొని ర్యాలీగా వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమ్మెను ముగించడం జరిగింది. అనేక ఆటంకాల మధ్య, ఆంక్షల మధ్య ఎన్నికల కూడా ఒక వైపు ఉంది. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అనేక బెదిరింపులు, పోలీసుల బెదిరింపులు చేయకూడదు అనే అనేక ఆంక్షలు కూడా పెట్టారు. వాటన్నిటినీ కూడా అధిగమించి కార్మిక వర్గం వేలాది మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా మేము విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. సిఐటియుగా కార్మిక వర్గానికి, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, మెజారిటీ ప్రజలకు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ విధానాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. కార్మిక వర్గాన్ని, కార్మికులందరినీ మొత్తం కట్టు బానిసలుగా మారుస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను, అట్లాగే వాటిని అమలు చేయాలని తీసుకొచ్చిన నోటిఫికేషన్ని తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. అట్లాగే ఏ రంగంలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా కార్మికులకందరికీ ప్రతి నెల కనీస వేతనం 26,000 నిర్ణయం చేయాలి. అట్లాగే రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయే కార్మికులకి ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ నిర్ణయం చేయాలి. అట్లాగే అందరినీ పర్మనెంట్ చేయాలి. పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే మేము ఊరుకోం, ఖబర్దార్ అనేసి ఈరోజు నిర్మల్ జిల్లా పట్టణంలో మొత్తం కూడా నినాదాల ద్వారా కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. అట్లాగే ఇదే సందర్భంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు, సవరణ బిల్లులు తెచ్చారు. విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తూ సవరణ బిల్లు తెచ్చారు. ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు. అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బీపీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటినీ కూడా రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మేము అడిగిన కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేయాలి, పరిశీలించాలి. కేంద్ర కార్మిక సంఘాలతోటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాయింట్ మీటింగ్ నిర్వహించి డిమాండ్స్ను మీద చర్చించాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 53 లక్షల కోట్ల చిల్లర బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కానీ అందులో కార్మిక వర్గానికి ఏ ఒక్క పైసలు కూడా పెంచలేదు, నిధులు పెంచలేదు. మేము ఇప్పటిదాకా మాట్లాడిన డిమాండ్స్ పరిష్కారం కోసం నిధులు కేటాయించలేదు. అందుకని సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ సవరించాలి. మేము అడిగిన డిమాండ్లకన్నిటికీ సరిపడా నిధులు కేటాయించాలి, ఆ విధంగా సవరించాలి. లేనట్లయితే ఈరోజు ఒక్కరోజు మాత్రమే మేము సమ్మె చేశాం. ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో మొత్తం పనులు బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజుల సమ్మెకైనా మేము సిద్ధపడతాం. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం అనేసి హెచ్చరిక చేస్తున్నాం.